సార్ నమస్తే. నమస్తే సార్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ అందరు సైలెంట్ ఉంది సార్, గంట సేపు అవుతుంది. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు చంద్రశేఖర్ గారు కానీ మన రాజేష్ గారు కానీ ఎవరు లేరనుకుంటా, అందుబాటులో లేరనుకుంటున్నారు సార్. ఓకే ఓకే. ప్లాట్ఫామ్లో శంకర్ సార్ ఉన్నారు సార్. శంకర్ సార్ గారు ఉన్నా పర్వాలేదు సార్. శంకర్ సార్ గారు కూడా మనకి ఏదన్నా తెలియజేస్తారు. రాజమల్లి వెంకటేశ్వర సార్ గారు కానీ. సార్ గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్. హలో. సార్ నమస్తే. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ శంకర్ సార్ చాలా శంకర్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారు సార్ అందరూ? బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్? సార్ సార్ బాగున్నాం సార్, బాగున్నాం. అదే కొత్త అప్డేట్ లేకపోవడం వల్ల అందరూ సైలెంట్ లో ఉండిపోయాము సార్.
ఏదైనా మేజర్ అప్డేట్ అప్డేట్? మనకు రాయల్ సార్ ఆల్రెడీ చెప్పాడు నిన్ననే. అది ఏం- 50,000 స్టేకింగ్ అనేది 50,000తో చేసుకోవాలి. 50,000 25,000 నుంచి మాక్సిమం ఉన్నది. ఇంతకుముందు 25,000 25,000 నుంచి. దాకానే ఉండదు కదా. అవును సార్, అవును సార్. 50,000 దాకా చేసుకోవచ్చు. మళ్ళీ స్టేకింగ్ మినిమం 1000తో ఉండేది 5,000 అయిపోయింది ఇప్పుడు. అవును సార్. మినిమం 5,000 పీవీసీ మెటా ఉంటేనే స్టేకింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు విత్డ్రాల్ అనేది 100తోని అయ్యేది, ఇప్పుడు దాన్ని పెంచిర్రు 1000 దాకా చేసుకోవచ్చు. ఓకే ఒక్కడేసారి సార్. 1000 దాకా చేసుకోవచ్చు. మళ్ళీ బిఎన్బి ఛార్జెస్ కూడా చాలా తక్కువ, 0.11. ఇది అంతకుముందు 100 కొంచెం చేసుకుంటే 0.2 పోయేది, ఇప్పుడు 1000 చేసుకున్నా కానీ అది 0.11 తక్కువనే ఇది ఉన్నది. ఇది కొంచెం సంతోషించాల్సిన విషయం అవునవును. సార్. ఎందుకంటే పీవీసీ మెటల్ మనం జమ చేసి పెట్టుకోవాలని అనుకున్నాం కదా అందరం. జమ అవును చేసి సార్. పెట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే 950 పీవీసీ మెటల్ వస్తున్నాయి, కేవలం $0.11 సంబంధించిన బిఎన్బితో మాత్రమే. అది ఒక బెస్ట్ అనుకోవాలి. 100 తీసుకునే వాళ్ళం ఇప్పుడు 1000 తీసుకోగలుగుతున్నాం అదే బిఎన్బి ఛార్జీతో, అంతే కదా సార్? అంతే అంతే. అంటే 100 తీసుకున్నప్పుడు 0.2 అయ్యేది, ఉమ్. ఇప్పుడు 1000 తీసుకున్నా గానీ 0.11, అంటే తక్కువనే, ఇంకా చాలా తక్కువ అయింది అప్పుడు. చాలా తక్కువ. అదే ఇది ఎవరికైతే ఇది వ్యాలెట్లో ప్లస్ పాయింట్. వ్యాలెట్లో ఎక్కువ ఎక్కువ వరకు ఉన్నాయో బయటకు తెచ్చుకొని మనం చేసుకోవచ్చు, బయట ఉంచుకోవచ్చు కొంచెం. అవునవును ఇది అవునవును. సదవకాశం అనుకోవచ్చు సార్. అదే అదే అదే. అది ఫార్మింగ్ లో కూడా కాస్త విత్తనాలు బాగుంటే బాగుండే సార్. ఒక ఫార్మింగ్ ఇదివరకు ఫార్మింగ్ మీరు అన్నట్టుగా అది ఇది రోజుకు 2-3 సార్లు ఓపెన్, మీరు అంటగా రోజు 10 సార్లు అట్లా ఓపెన్ చేసి చూడాలన్నప్పుడు ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ లో ఎక్కువ మనం ఓపెన్ చేసి చూడగలుగుతున్నాం, కానీ ఫార్మింగ్ లో పెద్ద చేయగలలేదు సార్. అది పెద్దగా మనకి అక్కడ వాడకం మనకు తక్కువగా. మినిమం విత్డ్రాల్ చేసుకోవాలంటే 100 ఉండాలి. లేకపోతే మనకు ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి మామూలుగా ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఎర్లీ బర్డ్ చేసుకోవాలంటే 2 కొత్తలు చేసిన తర్వాతనే మనం చేసుకుంటే ఎర్లీ బర్డ్ ఓకే అవుతుంది. అక్కడ కండిషన్లు కొంచెం కొంచెం వేరే రకంగా మారిపోయినాయి కాబట్టి అక్కడ కొంచెం శ్రద్ధ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు శ్రద్ధ ఆ, పెంచుకోవాల్సింది మనం స్టేకింగ్ లో పెంచుకోవచ్చు హాయిగా. అట్లా. అవును సార్, అవును సార్. అక్కడ అక్కడ ఫార్మింగ్ లో డిసప్పాయింట్ అయిపోయాం సార్. అవును అవును. ఓకే సార్, ఏదైనా ఫార్మింగ్ లో మంచి అప్డేట్స్ రావాలని కోరుకుంటున్నాను సార్. స్టేకింగ్ ఇంతే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. స్టేకింగ్ లో ఎటువంటి మార్పులు జరగకుండా ఇదే కంటిన్యూ అవుతా, ఫార్మింగ్ లో కూడా మనకు అనుకూలంగా మార్పులు జరగాలని కోరుకుంటున్నాను సార్. అదే సార్, సిస్టము అక్కడ ప్రయత్నం చేస్తుంది ఏంటంటే మన టోకెన్ ని కొంచెం స్టాండర్డైజ్ గా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ స్టాండర్డైజ్ చేసే ప్రయత్నంలో సిస్టమ్ ఏదైతే మనకు స్టాటిస్టిక్స్ అంటే మనకు ఏదైతే ప్రణాళికలు ఇస్తుందో దాని ప్రకారంగా మూవ్ అయితేనే మనం నిలదొక్కుకోగలుగుతాం. నిరాశపడి మనం వెనుకకు వెనకాలకి అడిగేసాం అనుకోండి, సిస్టమ్ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, మనం ఇక్కడే ఆగిపోతాం. అది ఓకే సార్, మీ అందరి సహకారంతో, మీ అందరి సపోర్ట్ తో మేము సహకారం ముందుకెళ్తున్నాం అని సార్. కాదు కానీ, సపోర్ట్ అనేది కాదు కానీ, ఆ, ఎవరి ఆలోచన వాళ్ళదే సార్. ఇప్పుడు మనం గట్టిగా బల్లగుద్ది చెప్పే రకంగా మాత్రం ఎవరం లేం, నేను లేను, ఎవరు లేరు. అది అంతకుముందు మా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ బల్లగుద్ది చెప్పినాం. 3వ సంవత్సరం మెల్లగా ఇట్లా మామూలుగా చేతితో టచ్ చేసినాం. ఇప్పుడు చేతును కూడా టచ్ చేస్తలేం బల్ల మీద. అవును సార్, అవును ఆ సార్. విధంగా పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఎవరి నమ్మకం వాళ్ళది. క్రిప్టో కరెన్సీ అన్నప్పుడు హెచ్చు తగ్గులు ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి. అన్ని రకాలుగా చేదు అనుభవాలను చూసిన వాళ్ళు ఉన్నారు, మంచి అనుభవాలను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు క్రిప్టో కరెన్సీలో. ఎవరు కూడా ఎవరి మీద నిందేయడానికి వీల్లేదు సార్ ఈ సిస్టంలో. వీళ్ళేవి ఎవరికి వాళ్ళే బాధ్యులు, ఎవరి ఎవరికి వాళ్ళే కాదు. ఎచ్చటికి వాళ్ళే బాధ్యులు, ఇప్పుడు ఎవరి పెద్ద మీద కూడా పెద్ద లీడర్లు నిందలేయడానికి. అందరూ ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిన వాళ్లకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేక నోరు మూసుకొని కూర్చున్నాం మేము అందరం, నేను నాతో పాటు. ఎందుకంటే చిన్న సార్, చిన్న పెట్టుబడులు 5,000 పెట్టించాం సార్ ఆ రోజు, వాళ్ళకి 5 కాయిన్లు వచ్చినాయి. ఇప్పుడు వాటిని ఏం చేసుడు అనేది ఎవరికి తెలియదు. దాన్ని ఓపెన్ చేయాలంటే $200 బిఎన్బి ఛార్జెస్ కావాలి. అదే $200 బిఎన్బి ఛార్జెస్ బయట పెట్టుకొని కొనుక్కుంటే మీకు ఇప్పుడు 400 పీవీసీ మెటల్ వస్తున్నాయి.
ఆ 400 పీవీసీ మీటర్ల కొరకు బయటనే ప్రయత్నం చేయొచ్చు. ఆ 200 రూపాయల బిఎన్బి పెట్టి లోపలికి చూస్తే అక్కడ 5 కాయిన్లే ఉన్నాయి. దాన్ని మనం విత్డ్రా చేయరాదు, స్టేకింగ్ చేయరాదు, ఏం చేయరాదు. సో ఇప్పుడు వాళ్ళకు సమాధానం ఏ విధంగా చెప్పాలనేది ఎవరికి అర్థమవుతలేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు మాత్రమే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు రేటు పెరిగేదాకా వెయిట్ చేయాల్సిందే. అంతే అది సార్, అంతే సార్. ఎందుకంటే మనం కానీ సమాధానం దీన్ని కొంచెం చాలా మందిలో ఉమ్, ఇది అపనమ్మకం అనేది ఎదురైంది. కానీ 25% పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేటు తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు పీవీసీ మెటాలను జమ చేసుకుంటున్నారు సార్. ఆ రోజులలో 2023, 2022లో ఎవరైతే కొనుక్కోలేక ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కొనుక్కొని పెట్టుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు కొనట్లేదు. అది అదే. ఇప్పుడైతే ఎసెట్ పెంచుకునే పనిలో ఉన్నారు కొత్త వాళ్ళందరూ కూడా. కొత్త అవకాశం ఉంది. వాళ్ళందరూ ఎసెట్ పెంచుకుంటున్నారు హాయిగా, సంతోషంగా. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తుంది కదా. అది ఈ రేట్లో కొనుక్కొని కనీసం 50 రూపాయలు అయినా కానీ వాళ్ళకి పండగే సార్. సార్ ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కొని పెట్టుకొని ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కొందరు అయితే 10 సంవత్సరాల తర్వాత పెరిగినా కానీ సంతోషం అని పెట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అట్లా కానీ ఏదో రోజు మంచి మార్పు అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. అది టైం 100% మన పీవీసీ మెటా టోకెన్ మాత్రం స్టాండర్డ్స్ ని బట్టి చూస్తే 100% స్టాండర్డ్ టోకెన్, అందులో నో డౌట్. కానీ అది ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. అందరి దగ్గర ఉన్నాయి సార్ టోకెన్లు. ఒకప్పుడు 2023, 2022లో 100, 200, 500, మ్యాక్సిమం 1000 ఉంటే కోటీశ్వరుడు అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు అందరి దగ్గర లక్షలలో ఉన్నాయి, లక్షలల్లో. సో ఇది మంచి అవకాశమే, కానీ దానిలో నిరాశపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి సిస్టమ్ని అప్డేటు ఏదైతే మన లీడర్స్ చెప్తున్నారో దాన్ని ఫాలో అవుతూ మనం సిస్టమ్ చెప్పినట్టుగా ముందుకు వెళ్తూ నిరాశ చెందకుండా, అది కూడా నిరాశ చెందకుండా మీ మీద మీ నమ్మకంతో, ఎవరో చెప్పినట్టు మీరు చెప్పారు కదా, నేను చెప్పాను కదా అన్నట్టు కాకుండా ఎవరి నమ్మకంతో వాళ్ళు ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే సిస్టమ్ అయితే పోయేదైతే కాదు 100%. ఏ నాటి కూడా సిస్టమ్ అయితే పోయేది మాత్రం కాదు, అది మాత్రం పక్కా. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ సార్ వచ్చినట్టున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఎవరు మాట్లాడతలేరని సార్లు పిలిచారు, అందుకే మాట్లాడండి సార్, మాట్లాడాలి కదా, అందుకే నేను అంతే. అయితే నాకు వేరే కాల్స్ వచ్చినాయి, ఒక 3 కాల్ అటెండ్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళని కూడా షార్ట్ కట్ లోనే అవాయిడ్ చేశాను. అంటే వాళ్ళు మాట్లాడు కూడా, అయినా కూడా ఒక కాల్ తర్వాత ఒకటి ఇక కాల్స్ రావడం జరిగింది అన్నమాట. దానివల్ల నేను అటు మాట్లాడడం జరిగింది అనమాట. ఎనీవే థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మై డియర్ పార్ట్నర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, నమస్తే. చెప్పండి సార్, ఇందాక ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. అదే, ఎందుకంటే ఎప్పుడైనా మన విశ్వాసమే మనని నడిపించాలి తప్ప ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటే అది ఎప్పటికైనా ప్రాబ్లం కిందికే. అంటే కొన్నిసార్లు అది కూడా మంచి జరుగుతుంది, కానీ మంచి జరిగితే ఓకే, వెరీ గుడ్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన మీద మనం ఎక్కువ డిపెండ్, మనకి ఎక్కువ డిపెండ్ పెట్టుకోవాలా. నిజంగా ఇది 100% కరెక్ట్ సార్. ఇది లాస్ట్లో ఒక నేను మాట్లాడినాను అనమాట. ఇప్పుడు జస్ట్ నేను అటెండ్ అయ్యాను, ఆ మాట లాస్ట్లో విన్నాను. బట్ అది దేని గురించి అయినా మేబీ సిస్టమ్ గురించి అయి ఉంటుందని నాకు తెలుసు. సో సిస్టమ్ గురించి కావచ్చు. ఈవెన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఎవరు వస్తారు సార్? అలా రాకూడదు కదా. మిమ్మల్ని ఎలా పిలుస్తాము? ఎవరో పేరు పెట్టుకోండి సార్, ఏముంది సార్ ఇందులో, తప్పేముంది? ఇందులో పేరు పెట్టుకోండి, అంతేగాని క్వశ్చన్ మార్క్తో రాకూడదు. మీకు హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను, మీరే క్వశ్చన్ మార్క్. మీకు చూడండి, ఇక్కడ మీకు హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని పెట్టాను. ఇలా క్వశ్చన్ మార్క్ అంటే మీ నెంబర్ కనబడతా, చూస్తాను. ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను. విద్య @ విద్యిన్ VJDHYN మీరు
నెంబర్ కూడా ఇలాంటి వాళ్ళు వస్తానని చెప్పేసి దీన్ని బ్లాక్ చేయాలా ఇలాంటి వాళ్ళని. ఓకే, ఎనివే తర్వాత చేస్తాను. బ్లాక్ ఎట్లా చేయొచ్చు? రిమూవ్. ఓకే, నేను రిమూవ్ నొక్కుతున్నాను. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ సార్ రారిగా అయిపోయి రిమూవ్ చేశాను సార్. క్వశ్చన్ మార్క్ అంట. ఆ క్వశ్చన్ మార్క్ని మనం ఎలా వాళ్ళ నెంబర్ చూద్దామంటే ఆ నెంబర్ కూడా కెమెరా కూడా పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే రిమూవ్ చేశారు వెంటనే. అవసరం లేదు వాళ్ళు మనకి. ఏమైనా మన దొంగతనం నడుస్తున్నాయి ఇక్కడ, ఏమైనా మనం దొంగతనం చేస్తున్నాం లేకపోతే లంగాలమా మనం. సో అలా. సో ఓకే, ఎనివే అది వదిలేసేయండి. సో విషయం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము ఏంటంటే ఎప్పుడైనా కూడా మన విశ్వాసం. తెలుగు ఉంటున్నారు అబ్బాయిలు, ఇలా ఏమో తెలుగు ఉంది @ VJD విద్య ఏమో తెలియక పెట్టుకున్నారు, ఏమో తెలియదు. ఓకే, వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మనం ఏం చేద్దాం. ఎనివే వదిలేసేయండి. సో ఇట్లా ఇది నేను స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ ప్రొఫైల్ది ఆ క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నారు కదా, అది నేను మన గ్రూప్లో కూడా పెట్టిస్తాను. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి పాపం అర్థం అవుద్ది ఎవరనేది. నేను వాళ్ళని తీసేయడం జరిగింది. సో ఏదైనా మన విశ్వాసమే మనని నడిపిస్తుంది సార్. ఇది నాకు అనుభవం జరిగింది సార్. సో ఎప్పుడైనా కూడా అంటే అలా అని చెప్పేసి ఎవరి మాట వినకూడదు అని చెప్పట్లేదు, అలా అని చెప్పేసి వినాలని కాదు, వినాలి. బట్ ఏది కరెక్టు అనేది మనం కూడా ఆలోచించి అందులోనే అందులోనే మనం నడవాలి. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా పీవీసీ మెటా గురించి వస్తే 100% పీవీసీ మెటాలో మనకు ఎంతవరకు నమ్మకం ఉంది అదే సార్. మనకు నమ్మకం ఉంటేనే మనం చేయండి, డిపెండ్ అవ్వకండి. ఓకే, ఇందాక ఒక మాట పదం వాడారు. ఎస్, 100% ఇది పోయేది కాదు. బట్ ఇక్కడ మరి పోయేది కాదు కానీ లేట్ అవుతుంది కదా, మరి లేట్ అవడానికి ఎవరు బాధ్యులు? సో మనం ఎవరినో అనే దానికంటే ఇప్పుడు మీరు ఒక్కటి చిన్న లాజిక్ ఆలోచించండి. నేనున్నాను, ఓకే, నేను గత 2019 నుంచి ఇందులో కంటిన్యూ అవుతున్నాను. అంటే ఈ ఒక్కరోజు కూడా దీన్ని నేను చూడక లేకపోతే దీన్ని అసలు ఇది నా మైండ్లో ఎనీ టైం అంటే ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పటి నుంచో కూడా నేను వేరే సిస్టాన్ని కూడా చేస్తుంటాను. అప్పుడప్పుడు నాకు లీడర్లు కాల్ చేసి మీరే లీడర్ సార్ అని కూడా అన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే మీరు పీవీసీ మెటా ఇంతగా నమ్ముతారు, మీటింగ్ చేస్తారు, అందరికి ఇలా ఉంది అలా ఉంది బాగుంది అని చెప్తారు, మళ్ళీ వేరే చేస్తారు అని అంటారు. కానీ ఇక్కడ నేను అది చేయకపోతే అందులో కూడా నేను కొన్నిట్లలో పోగొట్టుకున్నా కూడా కొన్నిట్లలో మనీ అర్న్ చేసుకున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను అవి చేయకపోతే ఇప్పుడు ఇక్కడ కొంతమంది అంటే ఇప్పుడున్న పరిస్థితి కొంతమందికి ఎట్లుందంటే పీవీసీ మెటాలో వాళ్ళు పీవీసీ మెటానే 100% అంటే 100% పీవీసీ మెటా అలాగే మేము కూడా నమ్ముకుని ఉన్నాము. కానీ మేము వేరే కూడా చేసాము. కొంతమంది ఏం చేశారంటే అసలే వేరేదాన్ని టచ్ చేయలేదు, వాళ్ళు పీవీసీ మెటాని నమ్ముకొని ఉన్నారు. ఇట్స్ ఓకే, నేను తప్పని అనట్లేదు. ఇక్కడ నా విషయానికి వస్తే నేను ఎందుకు ఇంత పాజిటివ్గా ఉన్నాను అంటే ఒకవేళ నేను కూడా మీ లెక్క అయ్యేవాడినేమో. ఇప్పుడు 100% నెగిటివ్ అయిపోయాను, అందులో నేను కూడా ఉండేవాడినేమో. ఎందుకు? వేరే సిస్టమ్ని చేసుకోకపోతే. ఎందుకంటే దీని మీదే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను అనేది మీ అందరికీ తెలుసు, ఎన్ని వ్యాలెట్లు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. సో ఇలా పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మీకు వచ్చిన పరిస్థితి నాకు వస్తే అంటే ఏమొస్తుండే? సార్ నేను 10 లక్షలు పెట్టాను, నేను 2 లక్షలు పెట్టాను, నేను 50,000 పెట్టాను, నాకు అలాగే ₹1 రాలేదు అని నా మైండ్ కూడా అనిపిస్తే నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. సో అప్పుడప్పుడు నేను ఆలోచించిన అనమాట, నేను కొన్ని సిస్టాలు అంటే కొత్త వరకు లాస్ అయ్యాను. వేరే దాంట్లో లాస్ కావాలని చెప్పి నేను చెప్పట్లేదు. ఒక సిస్టాలో ₹80,000 లాస్ అయ్యాను. కానీ అన్ని విషయాలు తెలిసి వచ్చాయి. వేరే సిస్టాలు చేసేట్లా 80,000 పోయినాయి, కానీ ఇంకంతకంటే ఎక్కువ అర్న్ కూడా చేసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే బిఎన్బి యూజ్ చేస్తానికో లేకపోతే అప్పుడప్పుడు ఎన్నిసార్లు నేను స్టేకింగ్ చేశానో మీకు లైవ్లోనే తెలుసు, ఎన్నిసార్లు అనవసరంగా ఫార్మింగ్ కూడా చేశానో మీకు తెలుసు. చూపించడానికి కూడా నేను ఫార్మింగ్లు చేస్తుంటే చూపించడానికి కూడా నేను స్టేకింగ్లు చేశాను. అదంతా కూడా అది కూడా పీవీసీ మెటా సెలవే. ఇదంతా కూడా పీవీసీ పర్లవిన్ యొక్క ఆశీర్వాదమే. నేను వేరే సిస్టంలో చేసిన మనీ అర్న్ చేసింది కూడా పర్లవిన్ ఆశీర్వాదం. ఎందుకంటే పర్లవిన్ వల్లనే నాకు ఇదంతా దొరికింది.
అంటే ఇప్పుడు నాకు అనిపిస్తాను అప్పుడప్పుడు అలా నేను వేరే సిస్టాలు చేయకపోతే నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు ఇప్పుడు. అప్పుడు ఎందుకంటే మీలా ఈ 98% నెగిటివ్ అయ్యారు కదా, అందులో నేను ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను 98% లేను. ఎందులో ఉన్నా? దునియాలో 98-95% పబ్లిక్ మనలాంటి వాళ్ళం, 5% మాత్రమే సంపాదించుకునే వాళ్ళు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఈ 5%లో ఉన్నాం. దునియా నడిపించేదంతా 5%. ఈ 5% దగ్గరనే మనీ ఉంది. సో మనం ఎక్కడ ఉండాలా అది నిర్ణయించుకోవాలి. మనం ఎక్కడ ఉండాలా? 95%లో ఉందామా లేదా 5%లో ఉందామా? అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్లో చెక్ చేయండి, చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి, లేకపోతే మీకు తెలిసిన వాటిలో సెర్చ్ చేయండి. దునియా నడిపించేదంతా 5% పీపుల్. 5% పీపులే 5% పీపులే ఒరిజినల్ బిజినెస్ చేసుకొని ఈ 95% మంది దగ్గర సంపాదించుకుంటారు. సో మనం ఎప్పటికైనా మనం ఈ 5%లోకి రావాలా. 98%, 95%లో మనం ఉండకూడదు. సో అదే ఇప్పుడు మీకు నేను అప్పుడప్పుడు ఆలోచిస్తే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. థ్యాంక్ గాడ్ మనము ఇన్వెస్ట్మెంట్ అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అనుకోకుండా ఎస్ దాని పని చేసుకుంటూ పోతే అందులో ఎట్లయినా మనం సంపాదిస్తాం. కానీ అలా అని చెప్పేసి మనం ఇప్పుడు ఇక్కడ ఆగిపోతే, నేను ఎన్నోసార్లు మీకు చెప్తాను, ఆగిపోకూడదు, నేర్చుకోండి, నేర్చుకుందాం. నేను ఎప్పుడు చెప్తూనే వస్తాను. సో దట్ ఇస్ ద కరెక్ట్ అయింది. లేకపోతే అదర్వైజ్ మనకు చాలా ఇది ఉంటుండే. ఓకేనా? సో ఎనీవే జాగ్రత్త ఉండండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఎక్కడ మీటింగ్ రండి, మీటింగ్ వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ప్రతిదీ అంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయండి సార్. డబ్బు అనేది బై డిఫాల్ట్, మనీ అనేది లక్ష్మీదేవి అనేది బై డిఫాల్ట్. ఓకేనా? అందుకని మనం ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, తెలుసుకోవడమే మన పని. మనం ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా నిత్య విద్యార్థినిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఇంకా నాకు తెలియదు, తెలుసుకోవాలి, ఇంకా నాకు తెలియదు అనే ఇదిగానే ఉండాలన్నమాట. సో మనీ అనేది బై డిఫాల్ట్గా అర్న్ అవుతుంది అనమాట. ఓకేనా? సో విశ్వాసం కోల్పోకూడదు అనమాట దేంట్లో అయినా కూడా. ఓకే, ఇది ఇంకా కూడా మనకు లేట్ అయ్యేలా ఉంది సార్. అంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నేను నా ఆలోచన చెప్తున్నాను, సొంత ఆలోచన. బట్ సొంత ఆలోచన చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బట్ మనకి ఇది ఇంకా కూడా కొంచెం లేట్ అయ్యేగా నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం చూస్తున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతేగాని నాకేదో ఇన్ఫర్మేషన్ ఉందనుకోవద్దు. అంటే గడిచిన నేను చూసుకుంటూ వస్తున్నాను, ఎవ్రీడే నేను ఇందులో ఉంటాను కదా, దాని మీదకి నేను చెప్తున్నాను అనమాట. సో అందుకని అట్లీస్ట్ మనం నాలెడ్జ్ అయితే గెయిన్ చేద్దాం సార్. నాలెడ్జ్ అయితే ఎటుపోదు కదా, నాలెడ్జ్ అయితే ఎటుపోదు కనుక నాలెడ్జ్ని గెయిన్ చేద్దాం సార్. నాలెడ్జ్ సంపాదిద్దాం సార్. ఈవెన్ నేను కూడా, నాతో పాటు కూడా నేను కూడా వేరే మీటింగ్లో పోతా. ఎందుకు పోతా? నాలెడ్జ్. నాకు కూడా నథింగ్, ఈ క్రిప్టో జగత్తులో నాకేం తెలియదు, నథింగ్. మనం అనుకుంటాం ఇక్కడ రోజు మాట్లాడుతున్నా అని చెప్పేసి, కొంతమంది కొత్త వాళ్ళు అనుకుంటారు అన్ని తెలిసేమో. నో, నథింగ్, ఏమీ తెలియదు సార్, నథింగ్, ఏమీ తెలియదు. ఓకేనా? సో అలా అందుకే నిత్య విద్యార్థినిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం, అలాగే చేయాలి. ఓకేనా? సో బిఎన్బి ఈరోజు నాకు అంటే $5 ఇచ్చింది సార్. స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? ఎవరైనా చెప్పండి, నా వాయిస్ వినబడుతుందా? రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే సార్ నేను సార్ కర్ణాకర్ సార్. అవునవును సార్, మీ మాట నాకు అంటే ఐడియా ఉండదా సార్? ఓకే సార్. సో ఇక్కడ చూడండి సార్, అందరూ కూడా 104, 106 ఉండే. చూడండి ఈరోజు అది ఈ టైంలో బిఎన్బి వచ్చేసి $556, $560 ఉండే బిఎన్బి రేట్. ఇప్పుడు $627 అయింది బిఎన్బి. అందుకని చెప్పేసి కుడి పక్కన చూడండి $6 నాకు పెరిగింది. ఎందుకు? నేను అలా $100 వర్త్ గల బిఎన్బిని కొన్నాను. ఎంత? $100 కొంటే నాకు నిన్న లాస్లో చూపించింది. ఎందుకు లాస్లో చూపించింది? మరి నిన్న బిఎన్బి ఈ టైంకి $556, ఇప్పుడు 627.
సో 627 పెరిగిన కారణంగా ఇక్కడ నాకు $6 ప్లస్ అయింది. చూడండి అక్కడ 6% ప్లస్, అంటే మనం పెట్టిన దాంట్లో, అంటే అందుకే $6 వచ్చిందని చెప్తున్నాను. మనం $100 పెట్టినా కనుక $6 వచ్చింది. 6% అంటే ఎంత అయింది కదా సార్? చూడండి అక్కడ ఇగో అది ఎలా పైకి వెళ్ళింది చూడండి సార్ గ్రాఫ్. అంటే $100 పెట్టాను నేను. సో అందుకని చెప్పి అంటే మీ అందరికి కూడా ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పట్లేదు. నేర్చుకోండి, ఇందులో నుంచి వెళ్ళి చేయన్నా వద్దా అంతే. అది మీ ఇష్టం సార్, ఎవరిష్టం వాళ్ళు. ఎందుకంటే ఇది మనీతో కూడుకున్న పని. మనం ఎప్పుడు కానీ ఎవరిని కూడా డబ్బు పెట్టించి లాస్ చేసే ఉద్దేశంతో మనం ఇక్కడ మాట్లాడడం. ఇది లైవ్ చూపిస్తున్నాను. నిన్న మీటింగ్ రికార్డ్ అయి ఉంటే ఈ కుడి సైడ్లో ఎంత ఉండదో చూసుకోండి, ఎడమ సైడ్లో ఎంత ఉండదో చూసుకోండి మీరే. అది మీకు లైవ్ అర్థమవుతుంది అనమాట. నేను ఏదో అంటే నా ఆలోచన ఏంటంటే సార్, మీరు మీటింగ్ వస్తున్నారు, ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి అని. అంటే మీ ఇచ్చి మీరే, మళ్ళీ అది కూడా ఇంకొకరు తెచ్చిపెట్టారు, మీ ఇచ్చి మీరే తెలుసుకొని సంపాదించుకోవాలి సార్. ఇక్కడ హౌ అనేది చెప్తుంది, హౌ అనేది తెలుస్తుంది. ఇక్కడ వై అనేది మీకు తెలియాలి. వై అంటే ఎందుకు, మేము ఎలా అనేది చెప్పగలుగుతాం అంతే తప్ప. సో అట్లా మీకు నిన్నటి మీటింగ్ రికార్డ్ ఉంటే కనుక కనబడుతుంది. లేదంటే మనము ఇక్కడ ఏది సిఎంస్లోకి వెళ్తే నిన్న ఎంత రేట్ ఉండే బిఎన్బి అనేది కూడా మనకి కనబడుతుంది. స్క్రీన్ షేర్ బంద్ అయింది సార్. ఇంకొక 5 నిమిషాలు ఉందాం. 5 నిమిషాల తర్వాత క్లోజ్ చేసుకో సార్. స్క్రీన్ షేర్ బంద్ అయింది సార్. సార్ రాజేష్ సార్ వాయిస్ రావట్లేదు సార్. స్క్రీన్ షేర్ బంద్ అయిపోయింది. ఆ పొల్లని తీసుకొని వచ్చింది ఇక. ఆ పొల్ల ఆమె ఎత్తయింది, తల్లి ఎత్తయింది నా పొల్ల. సారీ సార్, అనుకోకుండా నెట్వర్క్ కట్ అయిపోయింది, మీటింగ్ కట్ అయిపోయింది. నేను చూడలేదు, మళ్ళీ ఓపెన్ చేసేసరికి లేట్ అయింది. ఓకే, ఒక్క నిమిషంలో మనము అక్కడ చూపించాలనుకున్నది ఏదైతే ఉందో చూపించి క్లోజ్ చేసుకుందాం. నా వాయిస్ వినబడుతుంది కదా సార్? వినబడతాం సార్. ఏమైనా చెప్పండి సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? సార్ ఉంది సార్, క్లియర్ ఉంది సార్. రాజు సార్ బాపే, నెట్వర్క్ లేదా సార్? నా వాయిస్ వినబడతలేదు అయితే? వాయిస్ వినిపిస్తుంది, స్క్రీన్ కూడా షేర్ అవుతుంది సార్. రెండు క్లియర్ ఉన్నాయి సార్. ఇంతకుముందు రాలేదు. ఇంతకుముందు రాలేదు సార్, అందుకని చెప్పేసి నేను లెఫ్ట్ అయ్యాను అనమాట. లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చేసాను అనమాట. థ్యాంక్ యూ సార్. చూడండి ఇక్కడ అందరూ వీళ్ళు నిద్రపోతున్నారా మరి ఏంటో తెలియదు సార్, ఎందుకంటే ఓకే 6:27 ఉంది.
ఇప్పుడు లైవ్ లో వచ్చి 677 సార్. ఇగో చూడు పెరిగింది సార్. ఇగో ఇక్కడ ఇది చూడండి సార్. ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ చూడండి, హై ఎట్లా అయిందో గ్రీన్ కలర్. అందుకే $6 ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి, నిన్న 586 చూపిస్తుంది, ఇప్పుడు $556 వరకు కూడా వెళ్ళింది. ఈ రోజు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో $627 ఉంది. అందుకని సోనాకు $6 ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది సార్, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. సరే, ఆల్రెడీ అందరూ టైం అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు, అందరు నిరబోతున్నట్టున్నారు. సో మరి సెషన్ ఇక్కడ ఎండ్ చేసుకుందాం. రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుదాం. ఓకే సార్. సార్ రాజేష్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీస్. థ్యాంక్ యూ సార్. జై పీస్ మేడం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే సార్.